తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర మాజీ మంత్రి కింజారపు ఎర్రంనాయుడు 13వ వర్ధంతి కార్యక్రమం తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్లో ఉన్న విగ్రహం వద్ద మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ చైర్మన్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు హాజరై ఎర్రంనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర గళాన్ని పార్లమెంట్లో వినిపించిన వ్యక్తి ఎర్రంనాయుడని కొనియాడారు. వలవల బాబ్జీ మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన వ్యక్తి ఎర్రంనాయుడని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో మరి ఆయన పుట్టింది శ్రీకాకుళం జిల్లా అయినప్పుడు కూడా తాడేపల్లిగూడెం ప్రాంతంలో మరి ఎర్రనాయుడు గారిని ఇక్కడ పరిచయం చేసిన వ్యక్తి మన గొర్రెల శ్రీధర్ గారు, మీ తమ్ముడు. ఎందుకంటే 10 సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, మమ్మల్ని అందరినీ భాగస్తులు చేయడం, ఆయన స్మరించుకోవడం, ఆంధ్ర రాష్ట్ర గళాన్ని పార్లమెంట్లో వినిపించినటువంటి వ్యక్తి మరి ఎర్రనాయుడు గారు. ఆయన లేని లోటు ఇవాళ రాష్ట్రానికి తీవ్రంగా కనపడుతుంది. ఆయన వాక్చాతుర్యం కానీ, ఈ రాష్ట్ర ప్రజలకి మనం ఎలా ఆదుకోవాలనే ఆలోచనతో ఇచ్చిన సలహాలు కానీ, అలాంటి వ్యక్తులు ఇవాళ తెలుగుదేశంలో చాలా అరుదు. అలాంటి వ్యక్తిని ఆ మహనీయుడి యొక్క మరి ఇక్కడ ఆయన గుర్తు చేసుకునే విధంగా ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసి మరి ఆయన్ని ఒకసారి తలుచుకుని ఆయన చేసే మంచి కార్యక్రమాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడో శ్రీకాకుళం నిమ్మాడి గ్రామంలో జన్మించినటువంటి మరి ఆయన్ని ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా ఈరోజు ఇదే సమయానికి ఆయన్ని మరి ఈ వర్ధంతి కార్యక్రమాలని మనం జరుపుకోవడం, ఆ మహనీయుడిని ఒకసారి స్మరించుకోవడం, మరి ఆయన కుటుంబానికి ఆంధ్ర రాష్ట్రమే తోడుంది. ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే అదేవిధంగా తమ్ముడు అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఆయన వేసినటువంటి ఆ విత్తనం ఈరోజు మహావృక్షంగా ఎదిగి ఇవాళ రాష్ట్రానికి మరి అచ్చెన్నాయుడు గారు అయితే ఒక మంత్రిగాను, కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారుగా మరి ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ప్రజల యొక్క అభిలాష, ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి రాజకీయాల్లో ఉన్నాం మనం. అదే నిబద్ధతతో మనం పనిచేసి మన అందరూ కూడా మన కాబట్టి మన గళాన్ని పార్లమెంట్లో ఆయన వినిపిస్తూ ఉన్నాడు. ఇవాళ అచ్చెన్నాయుడు గారు రైతు కోసం పడి పోరాటం మీరు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కష్టకాలంలో అండదండలుగా ఉండి ఎన్నో కష్టాలు అనుభవించి మరి ఆయన ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా ఆయన జైల్లో బంధించిన సందర్భం మీకు తెలిసి జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు కూడా భయపడకుండా ఈరోజు మరి ఆయన మంత్రి అయ్యాడంటే ఆయన నిబద్ధత. ఆ రోజు నుంచి పదవి వచ్చారు రాపోయినా పార్టీని వెంటాడి ఒక్కడే ఉన్నప్పుడు కూడా 23 మంది ఉన్నప్పుడు ఆయన ఏ రోజు సభకు మిస్ అవ్వకుండా ధైర్యంగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురొడ్డి నిలబడిన వ్యక్తి మరి అచ్చెన్నాయుడు గారు. మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యూన్సీ తరఫున మరొకసారి ఆయన నివాళులు అర్పిస్తా ఉన్నాం. సర్దార్ గౌతుల అచ్చన్న గారి శిష్యుడు, అలాగే గౌతుల అచ్చన్న గారి కుమారుడు శివాజీ గారికి అత్యంత సన్నిహితుడు. 1983లో మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో 1983లో వీళ్ళిద్దరూ కూడా పలాస నుంచి ఒకరు, మరి నర్సనపేట నుంచి ఒకళ్ళు, ఇద్దరు కూడా ఆవేళ పోటీ చేయడం జరిగింది. మరి అత్యధిక మెజార్టీతో ఆవేళ గెలిచిన ఎమ్మెల్యేల్లో వాళ్ళిద్దరూ కూడా ఉన్నారు. ఆ రోజున రాష్ట్ర మంత్రిగాను, అలాగే ఉత్తమ పార్లమెంటేరియన్గా 4 సార్లు మరి ఎర్రనాయుడు గారు తన వాణిని యావత్ భారతదేశానికి కూడా మరి తెలిపిన వ్యక్తి ఎర్రనాయుడు గారు. ఈవేళ ఆయన కేంద్ర మంత్రిగా కానీ నిజంగా ఒక సంస్కృతం తెలుసున్న వ్యక్తి ఎలా మాట్లాడతారో అంత చక్కగా మరి తెలుగు అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలనే పరిస్థితి ఎర్రనాయుడు గారి భాషలో ఉండేది. శ్రీకాకుళం ప్రజల్లోనే కాక ఈవేళ తాడేపల్లిగూడెంలో ప్రతి ఒక్కరిని అచ్చెన్నాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ పేరు పేరున పిలిచే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అంటే అది వాళ్ళ కుటుంబానికే దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టైన వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వార్డు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉధృతంగా మారింది.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొనడంతో 19 మంది మృతి చెందారు. బస్సులో 70 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. ప్రమాదం జరగడంతో సీట్లలోనే వీరు ఇరుక్కుపోయారు. టిప్పర్లోని కంకర బస్సులో పడడంతో ముందు వరుసలో ఉన్న 5 సీట్లు డ్యామేజ్ అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంలో బస్సులో ఇరుక్కుపోయి గాయపడిన 15 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్ జిల్లాలో 2 రోజుల పాటు జాగృతి ఆధ్వర్యంలో జనంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్లో ఆమె మాట్లాడారు. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని తెలంగాణ ప్రజల బాణాన్నని తెలియజేశారు. పేదవాడికి నేటికి నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదని ఆవేదన చెందారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నల్ల చట్టాలు అమలు చేయడం వల్ల కార్మికులు ఎంతగానో నష్టపోతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోయారని వారికి ప్రభుత్వం ఎకరానికి 50,000 రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయంలో ఫర్నిచర్ ని దగ్ధం చేశారు. కార్యాలయంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి అందులో వస్తువులను ధ్వంసం చేశారు. కుర్చీలు, జెండాలు బయటకు తీసుకొచ్చి కాల్ చేశారు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవనమని చెబుతున్నారు. మాజీ విప్ రేగా కాంతారావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చివేశారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాశీబుగ్గ దేవాలయంలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి ఆనం. ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పరామర్శ. ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో ముందుకు వెళుతుంటే జగన్ అండ్ టీం వాటిని డైవర్ట్ చేస్తున్నారు. విమర్శలు గుప్పించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సులు ఢీకొని మీద పడిన టిప్పర్ లారీ. ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి. కరీంనగర్ జిల్లాలో 2వ రోజు జనంబాట కార్యక్రమం. సామాజిక తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుందన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.